సో హలో గాయ్స్, ఈరోజైతే మా అక్క అయితే వస్తుందన్నమాట. సో మేమైతే వెళ్తున్నాం రైల్వే స్టేషన్కి. సో జాబ్ పని మీద అయితే వెళ్ళిందనమాట. సో మా అక్కనైతే ఈరోజు తీసుకురాబోతున్నమాట ఇంటికి. సో చాలా దూరం నుంచి వచ్చిందన్నమాట. సో వెళ్దాం పదండి. సో రైల్వే స్టేషన్ కాడ ఉందన్నమాట. ట్రైన్ వస్తుందంట, దగ్గరలో ఉందంట, అందుకే నేనైతే వెళ్తున్నా తీసుకురావడానికి. సో రైల్వే స్టేషన్ వచ్చేసి దగ్గర అయితే వచ్చేసింది, మనం చూసుకోవచ్చు. ట్రైన్ వచ్చిందా రాలేదు. సో వస్తుందన్నమాట ట్రైన్. సో ట్రైన్ వచ్చేదాకా అయితే వెయిట్ చేద్దాం. సో ట్రైన్ అయితే వస్తుంది. వచ్చేసింది. సో మా అక్క అయితే వచ్చేసింది, చూడొచ్చు. బట్టలు మార్చేసుకున్నావా? మార్చేసుకున్నా తమ్ముడు. ప్రాణం ఎలా జరిగింది? మంచిగా జరిగింది తమ్ముడు. అంతా బాగానే ఉన్నారుగా? బాగున్నారు తమ్ముడు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? నేను ఏం చేయట్లే, రోడ్డు మీద తిరుగుతున్నా. సరే. ఏ చెల్లి, నైట్ అయిందా, పండుకుందాం. ఎక్కడుంది? ఏ చెల్లి, పండుకుందాం దా. సరే అన్న, పద వెళ్దాం. చెల్లి వెళ్దాం దా. వస్తున్నా అన్న, నువ్వైతే వెళ్ళు. ఏ చెల్లి, ఎంతసేపు? నువ్వైతే వెళ్ళన్నా, నేను వస్తున్నా. అరే అక్క, పండుకుందాం దా. అమ్మో మమ్మీ, అమ్మో మమ్మీ, ఏమైంది? అమ్మో దయం మమ్మీ, అమ్మో ఎవరు రే? అమ్మక్క, ఏమైందక్క? ఇంటి వదిలేసి వెళ్ళిపో. అమ్మా నాయలక్క, మీ అక్క అక్కడే ఉందిరా. నేనే ట్రైన్లో దయ్యాన్ని వచ్చాను. అమ్మో మమ్మీ, ఇంటి చేసి వెళ్ళిపోతుంది అమ్మే. పిరికి పందన కొడక, ఎక్కడికి పారిపోతావురో? ఆగరా నువ్వు. అమ్మా అమ్మా మమ్మీ, తమ్మే, అమ్మో వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోతావురు? అమ్మో నా శక్తులు పోయాయి. ఇల్లే నా ఆదేహం, ఇల్లే నా ప్రాణం. ఎవ్వరు నా ఇల్లు నుంచి బయటికి వెళ్ళలేరు. పోరా, ఎక్కడికి పోతావా పో. అమ్మో మమ్మీ, అమ్మో నువ్వో, నా ఇల్లు ఎవరు ఆక్రమించుకుంది. నాకు మా ఫ్రెండ్ గాడిని పిలుస్తా. ఈడే ఉన్నాడు ఆడు. ఒకసారి చూస్తా, స్నైపర్ పెట్టి. అమ్మో ఉన్నాడు. అయ్యో, ఆయన చూసి నేను దయ్యం అనుకున్నా ఒక నిమిషానికి. అమ్మో పోతారా దబ్బునా. అరే ఏమైందిరా? ఏ ఎవర్రా అది?
అరే దయ్యం పట్టిందిరా అరే నా ఇంటికి. అరే నా బైక్ పక్కన వస్తున్నదిరా అరే అమ్మా. ఓ భగవంతుడా, నా బైక్ పక్కన వస్తున్నది. మళ్ళీ నా ఇంట్లోకి వచ్చి ఒరే కొట్టకురా ఏ కొట్టకురా అరే నీ దండం పెడతా. ఏ కట్టుకథలు చెప్పకురా అరే. నాకు కూడా తెలుసు నువ్వు కట్టుకథలే చెప్తావు ప్రతిసారి. ఇలా చెప్పి మా అమ్మ ఒకసారి నా ఇంటి నుంచి బయటికి గెంటేసింది నన్ను. అమ్మో వద్దుకోరా బాబు. అమ్మో ఊరిని ఎక్కువ వీడు నన్ను ఓడిసినారు. నీ అబ్బాయి ఈడేంది ఇట్లా చేసిండు. నేను ఒకటంటే ఒకటి చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా రా బాబు. ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలి. ఆ ఇల్లు ఒక్కటే ఉన్నది, లేక రోడ్డు మీద బతుకుతా నేను. అమ్మా ఇలాంటి టైంలో ఒకని తోడు తెచ్చుకోవాలి. ఒకని ఫోన్ చేస్తా ఆగు. షిమ్చాన్కి ఫోన్ చేద్దాం. అరే అమ్మ షిమ్చాన్గా ఒక్క సెకండ్ గుండా అయినదిరా. మా ఫ్రెండ్ గారిని కొట్టేసి ఉరుక్కుంటూ వచ్చినా. ఊరిని ఒక్కో ఆ ఇల్లు అయితే ఆక్రమించుకున్నదిరా దయ్యము. అవునా అన్న, ఏమైందన్నా అసలుకి? ఏమైందని నీకెందుకురా అరే అమ్మా. తలుచుకుంటేనే నా పాయింట్లో పడిపోతున్నది. ఓహో అందుకని అన్నమాట సుసు పోసుకున్నావు ఇప్పుడే. ఓ అమ్మో ఆపురా అరే ఈ జోకులు. నేనేమంటున్నా నువ్వేం చేస్తున్నావు? ఏం జోకేసానన్నా? ఊరిని అబ్బో ఎట్లా అని చెప్పాలరా. పోలీస్ స్టేషన్కి అయితే పోదాందా? సరే ఉరకనికే నాకు మొత్తం కాళ్ళు నొప్పిలేస్తున్నాయిదా. నీ మెల్ల వస్తున్నావు ఏందిరా పెద్ద పొట్టేసుకొని? అరే అన్న నన్ను పెద్ద పొట్ట అనకు, నువ్వు పెద్ద సన్న పొట్టని. నీ ఆపురా అరే. అమ్మ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసినామన్నమాట. ఆ దయ్యం అయితే అక్కడే ఉన్నది, కానీ నా ఇల్లు అయితే నాకు అసలు దొరుకుతలేదు. అన్న పోలీస్ స్టేషన్లో ఎవరు ఉన్నారు కదరా. అయినా మొత్తం స్మోక్ ఉందన్న చూసుకో. అరే పోలీస్ అన్న నా ఇంట్లో దయ్యం పడ్డది. అయితే నేనేం చెయ్యాలి రా లఫో? రే అట్లా చెప్తావేందన్నా, ఏదో ఒక చెయ్యన్నా. నాకు తెలిసిన ఒక బాబా ఉన్నాడు, అతను వెళ్ళండి. ఎక్కడుంటాడు నాకు అయితే తెలియదు. ఓరి అక్కరు ఏంది ఏం మంచివిరా నువ్వు. మంచి మనిషిని పోయి నీ అబ్బా పోరా. ఆడెక్కడుంటాడో కనీసం అదేం చెప్పు. నాకు తెలియదు పోయి, కొన్ని నిన్నాను అంతే. ఎవరికైనా తెలుసా? మీకేమైనా తెలుసా? ఎవరు తెలియదు పోయి. వచ్చి బయటికి వెళ్దాం. మంచిగా అయిందా అన్న? ఏ సింటాన్ ఎక్కడికి పోయావురా? అరే నువ్వు ఎక్కడికి పోయినావురా? ఆడు బయటే ఉన్నాడు. అరే మీకేమైనా తెలుసారా? తెలీదు. ఫోన్ రా నాయన, మీకు దండం పెడతా. ఏ సించాన్ ఎట్టు పోయినావురా? ఏం మంచివిరా దావుడు ముత్తాలు ఆడుతున్నా నాతోటి? కాదన్నా, నేను భయపెట్టిద్దామని ఇక్కడ ఉన్నా. నా భయపెట్టించినావు, నా గుండె ఆయటట్ చేసినావు. దయ్యం పట్టుకపోయింది అనుకున్నా నేను. ఏమన్నా దయ్యం పట్టుకపోయేది? నేను ఇక్కడనే ఉన్నా కదా. ఓర్ని అక్కో నీకు ఎట్లా అని చెప్పాలరా. ఎందుకంటే ఏ దయ్యం వచ్చినా నేను డర్రు పీకి దాన్ని చంపేస్తాను కాబట్టి. ఓర్ని అక్కో నీ డైలాగులు ఆపురా, నీకు దండం పెడతా. దండం ఎందుకు పెడతామమ్మా? నేను దేవుని కాదు. ఓరిని పిలుచుకొచ్చి నాకు తప్పైనదిరా. నేను ఒక్కరిని సాల్వ్ చేసుకుంటూ అయిపోతుంటే. అయితే మళ్ళీ నేను నా ఇంటికి వెళ్ళిపోతానమ్మా. వద్దు కూర నాయన. నీ అక్కో పోయి నైట్ అవ్వాలా ఇన్సిడెంటు. మొత్తం నాకు టాయిలెట్ పడిపోతున్నది. అన్న నాకు తెలిసిన ఒక బాబా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏమో. అరే నాకు బాబా తెలుసురా, నా మంచి ఒక బాబా తెలుసు. ఆ బాబా దగ్గరికి ఉందండి. పద. సో ఆ బాబా అయితే ఒక దగ్గర ఉండు. చాలా మందికి ఆ బాబా తెలియదు. సో నేనైతే చూస్తా.
అన్నా ఎక్కడికన్నా పరిగెత్తుకు. ఆగురా రే ఆగు, వెళ్తున్నా. అన్నా ఇంకెంత దూరం ఉన్నాడన్నా బాబా? చాలా దూరం ఉంటాడు రా బాబా అన్నప్పుడు. మనుషుల దగ్గర ఉన్నాడు, చాలా దూరం ఉంటాడు. ఏ అమ్మాయి పజ్జర్ మడుస్తున్నాడు బోనంగాడు. ఒకసారి చూద్దాం ఆగు, అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. వాళ్ళ ఇంట్లో పోతేమో భయం వేస్తున్నది నాకు. ఆ కమల మాత్రం అరుస్తూనే ఉన్నది. కమలా ఏ కమలన్నా? అరే బాబు నీ దండం పెడతారా, ఆ దయ్యంకి నాకు తీరుకోలేను అవన్నీ. అయితే దయ్యం పెళ్లి చేసుకున్నావా ఏంటి? రే బాబు అట్లా కాదురా, ఆ దయ్యం నా అక్కరా బాబు. అక్క దయ్యం ఎలా అయిందబ్బా? కొన్నిసార్లు తెలియరా నీకు? తెలియవన్నా. నా ఫ్రెండ్ వాడు పాపం నన్ను నమ్మలేడు, నన్ను కొట్టిండు, వాడు అడ్డం పడ్డాడు. ఎట్లా రా అబ్బాయి ఇప్పుడు? అన్న నాకు నా కొనిపిస్తావా ఇంకా? పోరా అరే నీ దండం పెడదా. అరే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంటే నువ్వు ఒక సిచ్యువేషన్ అడుగుతావేంద్రా? అరే నువ్వు అడుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉండారా? అరే నా నింజా ఎక్స్ట్వర్ ఇక పడ్డది. అరే నువ్వు ఇక్కడే ఉండరా, నీ దండం పెడతా, నేనైతే పోతున్నా. నా భక్తులనే ఈ పరిస్థితికి తెస్తారా? అది ఎవరైనా సరే వదిలిపెట్టాను. నేనే రంగా బాబా. నా భక్తులని నేను ఎప్పుడు వదిలిపెట్టను, ఇప్పుడు కూడా వదిలిపెట్టను. అది ఏ దయ్యమైనా సరే, ఎవరైనా సరే, దాన్ని చంపే తీరుతాను. ఇదేనా నా భక్తులకి ఎవ్వడు అడ్డు రావద్దు. ఎవరైనా సరే, అది ఒక దయ్యమైనా సరే, నా భక్తులకి ఎవ్వరు అడ్డు రావద్దు. ఆ దయ్యం పేరు కమల, దాన్ని చంపే వస్తాను. ఇదే కదా బాలకుని విల్లు. ఎక్కడ ఉంది దయ్యం? ఏయ్ కమల, దొరికావే. నా దొరికే వస్తావా? కోతిగా నిన్ను ఇప్పుడు చంపి అక్కడనే పాతి పెడతా. అంత దమ్మా? చావే, చావు, చావు. నేనెవరినో నేను చూస్తా. చావే, చావు. మంత్రం పలిచ్చింది. ఇప్పుడు ఇది ఏయ్ పిల్లవాడా, మీ అన్నకి ఈ కలశం వివ్వు, ఇవి నదిలో కలుపుమని చెప్పు. ఏమైంది? ఏంటి కలర్ స్పాటా? ఏంది చెంబు? తీసుకెళ్ళి సముద్రంలో వేసారంట. ఓకే వేసేస్తా. సరే కదా, వెళ్దాం సముద్రంలోకి. ఓకే అమ్మా.
ఈ దయ్యం పీడ వదిలిందిరా బాబు. అమ్మో. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమైనా అవుతుందా. ఏం కావట్లేదమ్మా. మా బాబాయ్ నాకు చెప్పాడు ఇక మీరు ఇంట్లో సేఫ్గా ఉండొచ్చు. అమ్మో కారు వేసుకెళ్దాం డబ్బున. సరే అన్న, సరే వెళ్దాం. ఈ కారు ఇక్కడే ఉందిరా బాబు. భయపడ్డా 10 నిమిషాలు కారు ఏమైనా పడిపోతుందేమో అనేసి డ్యాన్స్ అలా నీకు నీ కారు ముఖ్యమా ఏదైనా బతుకు ముఖ్యమా? రా. అరే నువ్వు ఇక్కడ ఉండు, భయం లేదు రా ఇంట్లో. ఇక్కడ ఉండు, నేను ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు. పర్లేదురా ఇక్కడ ఉండు. అమ్మయ్య వీళ్ళ ఇంట్లో అయితే పెట్టేసినాం అన్నమాట. సో వెళ్దాం. డబ్బునైతే వెళ్ళాం. వెళ్ళి దయ్యాన్ని అయితే పడుతాం. అమ్మో నాకైతే భయం అవుతున్నది. ఈ దయ్యాన్ని పడుతున్నంత సేపు నాకు మొత్తం మునిగిపోతుంది. 10 నిమిషాలు వచ్చేసినాం. సో ఇదైతే అరే మళ్ళీ ఎందుకు ఎక్కుతున్నారా, పిచ్చి పడేసింది నాకు. ఈ దయ్యం పిచ్చిలో పడి నేను పిచ్చోని అయిపోయినా. అమ్మ సముద్రంలో అయితే కలిపిద్దాం. ఉయ్ ఉయ్ స్విమ్మింగ్ చేస్తున్నా. కలిపేసిన. దాన్ని అమ్మయ్యా దయ్యం పీడ అయితే వదిలిందనమాట. ప్రశాంతంగా ఉందన్నమాట. ఇప్పుడు నాకు శాంతంగా ఉంది. 10 నిమిషాలు డబ్బున ఇంటికి వెళ్ళిపోదాం. అది కారు ఉంది మర్చిపోయినా. చించాలని భయపడుతుండొచ్చు. లంకాడు ఉరుకుతా అన్న నా దగ్గర ఉరుకుతురా సాయంత్రాలు. అమ్మయ్య. సో బాయ్ గాయ్స్. ఇది వచ్చేసి వీడియో అనమాట. మీకు ఎలా నచ్చిందో చెప్పండి. బాయ్ గాయ్స్. బాయ్ బాయ్. దయ్యం పీడ అయితే వదిలించుకున్నా అన్నమాట.